మొదటి అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ. ఏమని అడ్రస్ ఇస్తున్నాడు చూడండి. ఆవిడ ఎవరట? కన్య. ఆమె ఎవరట? ప్రదానము చేయబడిన కన్య. ఇజ్రాయేల్ దేశంలో ఇంకెవరు కన్యలు లేరంటే చాలా మంది ఉన్నారు, కానీ ఈమెకున్నంత వ్యక్తిత్వం ఎవరికి లేదు. ఈమెకు మనసులో కూడా ఉన్నంత పవిత్రత ఎవరికి లేదు. వర్జిన్స్ చాలా మంది ఉన్నారు, కన్యత్వం కలిగిన వారు చాలా మంది ఉన్నారు, కానీ మనసు కూడా పవిత్రంగా కలిగిన వారు చాలా మంది లేరు. దేవునికి తలుక్కుమని తారల మరిచిన ఒకే ఒక్క తల్లి, ఆమె పేరు కన్య మరియ. ఆమెను గురించి బైబిల్ ఏమని రాస్తుందో చూడండి. ఆమె కన్య. దేవదూత వచ్చిందట, బాగా వినాలి. జకరియా దగ్గరికి వెళ్ళింది, మాట్లాడింది. ఆ వృద్ధ దంపతులు తగ్గించుకున్నారు. దేవదూత వచ్చింది, తనను తాను తగ్గించుకొని సువార్త చెప్పింది. 3వ కేసులో మనకు కనబడుతుంది ఏంటంటే, ఒక 18 సంవత్సరాల అమ్మాయి, ఆమె పేరు మరియా. ఈ 18 సంవత్సరాల అమ్మాయితో దేవదూత మాట్లాడుతూ అందట, నువ్వు గర్భవతివి కాబోతున్నావు అందట. ఏంటట? గర్భవతి. అప్పటికే ఈమెకి ఏమైంది? ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానమైంది. ఇశ్రాయేలు సంస్కృతిలో ప్రధానం అంటే ఏంటంటే, వారి నిశ్చితార్థానికి మరలా వివాహానికి సంవత్సరం గ్యాప్ వదిలేస్తారు. ఈ సంవత్సరం గ్యాప్లో ఏం చేస్తారంటే, వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. పుట్టింటంటే కూతురునేమో పెండ్లి కూతురునేమో పెండ్లి కొడుకు తాలికోలు, పెండ్లి కొడుకునేమో పెండ్లి కూతురు తాలికోలు ఊరు వాడ వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తారట. వాళ్ళిద్దరిలో ఏ మచ్చ, ఏ డాగు, ఏ ఇబ్బంది, ఏ అడ్డదారులు లేకపోతే ఏడాది తర్వాత మరలా వాళ్ళిద్దరినిచ్చి పెళ్లి చేస్తారట. అప్పటి వరకు వీళ్ళు ప్రపంచానికి పరీక్ష నాలికలు ఉన్నట్టుగా అలా ఉంటారట అందరి కళల్లో. ఈ మధ్యలో ఏదన్నా మిస్టేక్ జరిగింది అనుకోండి, పెళ్లి కాదు, ఇక దిన కార్యక్రమమే చేస్తారట. ఎవరు? ఇశ్రాయేలు దేశం. మీకు బాగా అర్థం కావాలంటే, ఒకరోజు యేసుక్రీస్తు వారి ముందుకు వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని తీసుకొచ్చి రాళ్ళు ఇచ్చి కొడుతుంటారు. ఆ స్త్రీ ఎవరు? మీరు హిస్టరీ చదవండి. ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి, తనకు ఆల్రెడీ నిశ్చితార్థం జరిగింది. చాలామంది అనుకున్నారు ఆమె వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీ లేదా తన భర్తను మోసం చేసిన స్త్రీ అనుకుంటున్నారు, కానీ కాదు, ఆమె ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి. అందుకే అక్కడ మోపే సెక్షన్స్ అన్నీ ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఆ ద్వితీయోపదేశకాండ వచనాలే మోపుతారు ఆమె మీద. అంటే ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి అయినా పరాయి పురుషుడితో మాట్లాడితే ఇజ్రాయేల్ సంస్కృతి ఏం చేస్తుంది? రాళ్ళు ఇచ్చి కొట్టి చంపడానికి కూడా వెనకాడు. వారు వంకర మార్గాలు తిరుగుతున్నారంటే పెళ్ళి కాదు, చావేనట. అలాంటి ఏరియాలో నిష్ఠాగరిష్ట కలిగి బతుకుతుంది ఎవరు? మరియా. వాళ్ళకి భయపడి కాదు, పైనున్న దేవునికి భయపడి బతుకుతుంది. తన నడుముని, తన జీవితాన్ని, తన ఆలోచనని, తన అడుగుల్ని, తన చేతుల్ని, ప్రతి విషయాన్ని కట్టుకొని బతుకుతుందట. రాబోతున్న వివాహం కొరకు కలలు కంటుంది ఆ టైంలో. ఎందుకంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. తన భర్తతో ఎలా ఉండాలో, రేపు పొద్దున ఎలాంటి ముచ్చట్లు పెట్టుకోవాలో, ఎలా సరదాగా ఉండాలో ఇలా ప్లాన్ చేసుకుంటున్న టైంలో గుప్పమన్నా ఉన్న వార్త ఏంటంటే, దేవదూత వచ్చి నువ్వు గర్భవతి అవుతావు అన్నాడట. ఒక్కసారి తన ప్లానింగ్స్ అన్నీ ఏమైపోతాయి చెప్ప. అయ్యో, రేపో మాపో నేను వివాహం చేసుకున్న నా భర్తతో సంతోషంగా ఉందామనుకునే టైంలో గర్భవతి అంటున్నారు. మాకు ఇంక ఏడాది కూడా కాలేదు. అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఏ పురుషుడు నీకు గాలి కూడా తగలకుండా నువ్వు గర్భవతివి అవ్వబోతున్నావు. మరీకి వెంటనే వచ్చిన ప్రశ్న ఏంటంటే 34లో ఏమంటుందో చూడండి. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దానినే, ఆ మాట అవుతాం. మరి ఏమంటుంది? నేను పురుషుని ఎరగని దానినే అంతే. ఏ విధముగా ఎరగవు? ఆ అమ్మాయికి ఏ విధముగా ఏ పురుషులు చెప్పండి తెలియదు. నేను అడుగుతున్నాను క్రైస్తవ చెల్లెల్ని, అక్కల్ని, క్రైస్తవ స్త్రీలను అడుగుతున్నాను.
ఈ సాక్ష్యం మనలో ఉందా? దేవుడు ఈరోజు వచ్చి క్రిస్మస్కి క్యాండిల్స్ పట్టుకోవడానికి నిలబడిన మిమ్మల్ని మీ దగ్గరికి దేవుడు వచ్చి మీతో మాట్లాడితే, దేవా నాకు ఏ పురుషుని గాలి కూడా తలదని నువ్వు చెప్పగలవా? అలా చెప్పలేకపోతే ఎవరి స్త్రీకి చెప్తున్నాను, మీకు అర్హత లేదు క్రిస్మస్ చేయడానికి. మీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఎవరు? మీ వాట్సాప్లో కాంటాక్ట్ నేమ్స్ ఎవరివే? నీ కాలేజీలో స్నేహితులు ఎవరు? నీ అడుగడుగున నీ కనబడుతున్న ఆ వైరాగ్యం ఎవరితో? ఇలాంటి మరలాంటి మరియ ఎంత పవర్ఫుల్గా తన దేవుని ఎదుట చెప్పుకుందో, ఎంత ఖచ్చితంగా దేవుని ఎదుట తన మాటను పరలోకముందున్న దేవునికి నాకు ఏ పురుషుడు కాదు కదా, పురుషుని గాలి కూడా తెలదని ఎంత సాక్ష్యం ఇచ్చిందో, ఈరోజు ఆ సాక్ష్యాలు క్రైస్తవ యవన స్త్రీలకి సంఘాల్లో ఉన్నాయా? లేవు. ఎవడో తలక మాసిన గాలిగా ఇంటికి తీసుకొస్తారు. ఎవడమ్మా అని అడిగితే పేరెంట్స్కి నైస్గా చెప్తారు. ఎవడాడు? ఫ్రెండ్ అట. ఎక్కడి నుంచి వచ్చేవాడు? నీ తల్లిదండ్రులు అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ నీ యవన జీవితంలో అలాంటి గాలులు నీ దగ్గరకు వస్తే దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. గుర్తెట్టుకోండి. నీకు ఏ పురుషుని పదమైనా ఉంది అంటే, క్రైస్తవ తల్లులారా మరలా చెప్తున్నాను, మీ నాన్న, మీ అన్న, మీ తోబుట్టువులు తర్వాత నువ్వు కట్టుకోబోయేవాడు తప్ప వేరొకడు పురుషుని జాడ కాదు కదా, గాలి కూడా నీ లైఫ్లోకి రావడానికి వీలు. అది క్రైస్తవ జీవితం. అదే మీ ఇష్టానుసారంగా స్నేహాలని, మీ ఇష్టానుసారంగా చదువుల పేరుతో మీ ఇష్టం వచ్చినట్లుగా నచ్చిందల్లా చేసేసి పర్లేదులే అనుకుంటే నేను చెప్తున్నాను, రేపొద్దున మీ భవిష్యత్తు అస్సలు బాగోదు. అంత ఈజీగా మగపిల్లలు ఎవరూ స్వీకరించరు. మీరు గమనించండి. కావాలంటే ఈరోజు ఫ్రెండ్స్ అని భుజాలు రాసుకొని తిరుగుతారు. ఈ టైంలో ఏదో ఫింగర్ ఫోటోలు దిగుతారు. ఈ దిగిన తర్వాత రేపో మాప నీకు పెళ్ళి అవుద్ది. ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ ఫోటో నీ భర్త కంట్లో పడితే అప్పుడు తెలుస్తుంది రగడ ఎలా ఉంటుందో. తిరుగుతారు. ఏ బీచ్ల్లోనే, ఏ పార్కుల్లోనో ఫ్రెండ్స్ అని ఒక ట్యాగ్ లైన్ తగిలిసి తిరుగుతారు. ఎవడో ఒకటి కంట్లో పడతారు. ఏదో ఒక రోజు ఏ పెళ్లి చూపులకు ఎవరో ఒకరు వస్తారు. ఆ రోజు చూసినాడు నేను చూసి ఈ పిల్ల అన్నాడంటే ఆ రోజు మీ తల్లిదండ్రులు ఏమైపోవాలి? బాధపడతారో, సిగ్గుపడతారో, తిట్టుకుంటారో, ఏమనుకుంటారో అనుకోండి. ఇది మాత్రం ఖచ్చితమైన నిజం. మరియ లాంటి వారే క్రిస్మస్ చేయడానికి అర్హులు. గుర్తెట్టుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు తెలుసో తెలియకో ఇలాంటి గాలి స్నేహాలు చేశారా, ఈ క్రిస్మస్ లో మీరు వాగ్దానం చేసుకోండి. దేవునికి మాట ఇవ్వండి. దేవా, ఏ గాలిని కాదు కదా, పురుషుని జాడ కూడా నా దగ్గరికి రానివ్వని మాట ఇవ్వండి. దేవుడి ఎదుట మోకాళ్ళేసి మీ గృహానికి వెళ్ళిపోయిన తర్వాత, దేవా ఇది మాకు తెలియలేదని మాట ఇవ్వండి. దేవుడు మరియను అందరిలా ఎంత ఘనముగా ఎంచుకున్నాడో నీ బతుకులో, నీ ఏరియాలో కూడా నిన్ను కూడా ఘనంగా ఎంచుకుంటాడు. ఆయన కూడా ఘనమైన కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు ఆయన. ఎందుకు? మీ చదువులు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటి చెప్పిన? మినిమం ఎథిక్స్ మిస్ అయిపోవడం వలనే. క్రైస్తవ సాక్ష్యంలో ఉన్న విలువలు మర్చిపోవడం వలనే మన చదువులు తగలడుతున్నాయి, మన ఉద్యోగాలు దూరం అయిపోతున్నాయి, మన బతుకులు మనల్ని ఎక్కిరిస్తున్నాయి. శుభమా అని పెళ్లి చేసుకుంటే నేను హిమసెట్టి సిగరెట్లు కాల్చి వాడే వస్తున్నాడు నీకు. ఎందుకు? కారణం ఒక్కటే, క్రైస్తవ బిడ్డలుగా మీరు విలువలు యవన జీవితంలో నుంచి కాపాడుకోకపోతే నీకు మంచోడు రమ్మన్నా రాడో. లోకం డొక్కు సామెతలు చెప్తుంది. లోకం ఏమంటో తెలుసా? మంచోళ్ళు గట్ట చెడ్డోళ్ళు వస్తారట, చెడ్డోళ్ళు గట్ట మంచి. అప్పుడు నాకు మంచి భార్య రావాలంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు సిగరెట్లు కాల్చేయాలా? తాగేది తిరగాల? ఏముంది అందులో లాజిక్? రేపొద్దున మీ అమ్మని అడిగినప్పుడు, మీ అమ్మ నువ్వు సిగరెట్లు అది కాల్స్తున్నప్పుడు ఎందుకు ఇలా చెడిపోయినప్పుడు మంచి భార్య వస్తుందని చెప్పండి. మంచి భార్య వస్తుందని చెడిపోతున్నానమ్మ, నాకు మంచి భార్య రాలే, రేపు సామెతలు రా అని చెప్తుంది. ఎంత పచ్చి అబద్ధాలో గుర్తుపెట్టుకుని బైబిల్ చెప్తుంది. అబ్రహాముకి సరి అయిన జోడి ఎవరు చెప్పినా? శారమ్మే. ఇస్సాకుకి సరి అయిన జోడి ఎవరు చెప్పినా? రెబెక్కాయే. గాలి తిరిగి మొట్టికాయలేసి సరైన జోడి ఎవరు చెప్పినా? రాహేలే యాకోబుకి.
మరలా చెప్తున్నా మరీకైనా, నీకైనా, శారమ్మకైనా, ఎవరికైనా నీ జీవిత భాగస్వామి సరి అయిన వాళ్ళు రావాలి అంటే నీ స్నేహాలు, నీ మాటలు, నీ చూపులు, నీ నిర్ణయాలు, నీ చదువులు సరిగ్గా ఉంటే నీ భవిష్యత్తు కూడా సరిగ్గా ఉంటుంది. గుర్తు క్రిస్మస్లో నువ్వు నేను నేర్చుకోవాల్సింది మరియ గారు మనకి నేర్పిస్తున్న పాఠం నాకు ఎవ్వరు తెలియదు. మీరు అనగలరా ఈ సాక్ష్యం? అక్కడి వరకు వద్దు, ఎవ్వరు తెలియదొద్దు. ధైర్యంగా మీ సోషల్ ప్లాట్ఫామ్ బయటికి తీసుకొచ్చి, ఈ సోషల్ మీడియాని బయటికి తీసుకొచ్చి, ఈ మొబైల్ చెక్ చేసుకోమన్నప్పుడు నాకు కనీసం ఒక్క కాంటాక్ట్ కూడా ఉండదని మీరు చెప్పగలరా? ఒక ఫేస్బుక్లో ఒక్క ఫ్రెండ్ కూడా ఉండడని చెప్పగలరా? చెప్పలేము మనం. ఎందుకో చెప్పున, మనకు కూడా చెప్పండి, దొంగ బుద్ధులు బాగా చెప్పండి, అలవాటు అయిపోయింది. అందుకే బైబిల్ చెప్తుంది మరి ఇలా ఉన్నవారు దేవునికి కావాలట. రెండవది యోసేపు, చాలా మంచోడండి అబ్బాయి, కరెక్ట్ పార్ట్నర్ అండి. ఎవరికి? మరియ గారికి. ఇక ఎవరు ప్రపంచంలో అర్థం చేసుకోలేరు మరియ గారిని, ఒకే ఒకరు అర్థం చేసుకోలేరు. ఎవరు చెప్పండి? ఆయన మాత్రమే అర్థం చేసుకోడు యోసేపు. ఎంత మంచోడంటే ఈ అమ్మాయి మీద ఎలిగేషన్ వచ్చిందని తెలిసిందట. ఎంగేజ్మెంట్ అయిపోయిన ఈమె గర్భవతి అన్న వార్త గుప్పమనిపోయిందట. ఎవరికి? యోసేపుకి. కానీ ఆయన ఎంత మంచోడంటే ఈ విషయాన్ని పబ్లిసిటీ చేయాలనుకోలేదట. విలువలున్న అబ్బాయి అండి. నచ్చకపోతే వద్దనడానికి సైడ్ అవ్వడానికి చూశాడు తప్ప మీ అమ్మాయి ఎలాంటిదని ఊరు వాడ చెప్పడానికి రెడీ అవ్వలేదట. బైబిల్లో రాయబడిన పదం ఏంటో చెప్పిన మా అత్తయ్య గారు అంటాడు, రహస్యముగా విడనాడ ఉద్దేశం. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. నీతిమంతులు నీతి లేని వాళ్ళ కోసం పబ్లిసిటీ చేయరు. వాళ్ళు ఎక్కడ చెప్పరు. అవసరమైతే వాళ్ళు సైడ్ అయిపోతారే తప్ప ఊరు వాడ నాలికి భుజాల మీద వేసుకుంటూ తిరగరు. యోసేపులో ఉన్న గొప్ప గుణం ఏంటో చెప్పిన, నేను చేసుకుపోయే అమ్మాయి చెడిపోయిన అమ్మాయిని ఎవరితో చెప్పడానికి కూడా చెప్పండి ఇష్టపడలేదంట. ఆ పెయిన్ ఎలా ఉంటుంది చెప్పిన? నీకు వేరొక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందనుకో, అయిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తున్న టైంలో రాత్రి 11:30కు బిజీ వచ్చిందనుకో, ఏం చేస్తావు? నీకు వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఏం చేస్తావు చెప్పు? ఎప్పుడు చూసినా ఆన్లైన్లో 24 అవర్స్ కనబడితే ఏం చేస్తావు? నీ మొబైల్ని ఫోన్ చేసినప్పుడు నిన్ను ఓల్డ్లో పెడితే ఏం చేస్తావు? టెక్స్ట్ మెసేజ్లు వస్తే ఏం చేస్తావు? వాట్సాప్ మెసేజ్లు వస్తే ఏం చేస్తావు? ఫేస్బుక్ మెసెంజర్లో తనకి పుంఖాలుగా మెసేజ్ సాటింగ్లు ఉంటే ఏం చేస్తావు? తీసుకెళ్ళి స్క్రీన్ షాట్లు తీసి అమ్మ నాన్నకి చూపించి మీకు మీ అమ్మాయికి నమస్కారం అని చెప్తావు. యోసేపు అది కూడా చేయడట. అన్ని గుండెల్లో దాచేసుకుని ఎవరికీ చెప్పకుండా తానే మౌనం అయిపోతాడట, సైడ్ అయిపోతాడట. ఇలాంటి మంచోడిని దేవుడు వదులుకోకూడదు. ఎందుకు చెప్పిన, వీళ్ళ వివాహం ఎక్కడ సెట్ అయింది కాదు, మరి పరలోకమందు దేవుడు సెట్ చేశాడు. ఎప్పుడైతే దేవుడు కోరుకున్నాడో మరీ గారిని అర్థం చేసుకునేలా దేవుడే సాక్ష్యం ఇస్తాడు. భలే ఉంటుందండి ఆ మాట. యోసేపు, నువ్వేం కంగారు పడకు, నీ భార్య పవిత్రమైనది. దేవుడట తన జీవితంలో ఉన్న నిందలు తొలగించడానికి తనతో కలగజేసుకుంటున్నాడట, తనతో మాట్లాడుతున్నాడట. ఒక మాట నేను చెప్పనా, మన కాపురాల్లో మన యథార్థత మనం కోల్పోకుండా ఉంటే మన భర్తకి దేవుడు ఎలాంటి సలహాలు సూచనలు ఎలా సమాధానపరచాలో దేవునికి బాగా తెలుస్తాయట. కానీ మనం ఏంటో చెప్పనా, ఆ దేవునికి చెప్పుకుండా ఊరంతా చెప్తాం మనం. అందుకే మన కాపురాలు ఇంకా గుప్పమని పోయి అగ్గడిపోతే తప్ప కలవేక. మనం చెప్పాల్సింది ఎవరు చెప్పండి? దేవునికి. నీ యథార్థత నువ్వు కాపాడుకుంటే, నీ భర్త నిన్ను అనుమానిస్తే, నేను కట్టుకోబోయేవాడు నిన్ను అనుమానిస్తే ఊరు వాడ చెప్పుకో, మౌనంగా ఉండి ప్రార్థన చేసుకో. ఆడికి ఎలా అర్థం అవ్వాలో దేవుడు బాగా చెప్పండి నేర్పిస్తాడు. ఆ అబ్బాయితో దేవుడు ఎలా మాట్లాడాలో మాట్లాడతాడు. అలా మాట్లాడే వైఖరిని దేవుడు తీసుకొస్తాడు. యోసేపుతో దేవుడు మాట్లాడి దేవుడు సెట్ చేశాడట. నిజంగా చూడండి, మరియా తన తీయటి భవిష్యత్తు జ్ఞాపకాలన్నిటినీ దేవుని కొరకు అంకితం చేసేసింది. రేపు నుంచి ఊరు వాడ విడ్డూరంగా చేస్తారే, ఇంకా ఏడాది కూడా ఆకుండా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ఈ అమ్మాయికి గర్భం వచ్చేసింది. తప్పుగా చూస్తారు. అయినా దేవుడి కొరకు ఆ గర్భం వేయడానికి రెడీ అయిపోయిందట.
తనది కాని గర్భాన్ని మోయడానికి తనది కాని గర్భాన్ని మోయడానికి మరీ రెడీ అయితే, తనది కాని గర్భానికి సెక్యూరిటీ ఇవ్వడానికి ఎవరు వెళ్ళారట? యేసుడు. ఎంత బాగుందంటే, తనది కాని గర్భాన్ని కావల కాయడానికి వెళ్ళి, కావల కాయడమే కాదు, రేపొద్దున్న అమ్మాయిని చేసుకుంటా అన్నప్పుడు తన స్నేహితుల ముందు, ఇంట్రా ఇలాంటి అమ్మాయిని చేసుకుంటున్నావంటే తలదించుకున్నాడట. ఎవరికి ఎవరిని ఇవ్వలేదట. ఇలాంటి అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అవుతున్నవారు ఏంటంటే, ఎవరి దగ్గర తన గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు, తనను తాను తగ్గించుకున్నాడట. దేవుని కొరకు తన యవ్వన జీవితాన్ని, సాక్ష్యాన్ని, నిందలు మోయడానికి, త్యాగం చేయడానికి రెడీ అయిపోయాడట. నేను అడుగుతున్నాను, మొట్టమొదటి సీనియర్ దైవజనులు ఇద్దరు తమ్ముడు తాము తగ్గించుకుంటే యేసు రాక ప్రారంభమవుతుంది. పెద్ద తనను తాను తగ్గించుకుంటే యేసు ప్రభు రాక భూమి మీదకి సిద్ధమవుతుంది. యోహాను లాంటి యవనస్తుడు తన్ను తాను అంకితం చేసుకుంటే దేవుని రాక ప్రారంభమవుతుంది. యవనస్తులు లాంటి వీళ్ళిద్దరూ 18 సంవత్సరాలు, అమ్మాయి 20 ఏళ్ళు దాటిన అబ్బాయి దేవుని కొరకు తమ్మును తాము అప్పగించుకొని వారి యవన కోరికలను, వారి భవిష్యత్తునంతా ఎప్పుడైతే అప్పగించేసుకున్నారో అప్పుడు క్రిస్మస్ వాతావరణం స్టార్ట్ అయిందట. అంటే ఎక్కడికక్కడ మొట్టమొదటి క్రిస్మస్లో మనకు కనబడుతుంది ఏంటో చెప్పిన, త్యాగము తగ్గింపు, త్యాగము తగ్గింపు. ఎక్కడైతే తగ్గింపు ఉందో, ఎక్కడైతే త్యాగం ఉందో అక్కడ జరిగేది నిజమైన క్రిస్మస్. ఈరోజు ఎక్కడున్నాయి క్రిస్మస్లో చెప్పండి? పాటలు ఇవ్వకపోతే కోపం మనకి, పెద్దలు ఇచ్చిన తర్వాత కానుకలు చదవకపోతే కోపం మనకి, ఒక పాస్టర్ గారిని పిలిచి మరొక పెద్దని పిలవకపోతే కోపం మనకి, ఎవరిని ఏమాత్రం తగ్గించినా కోపం మనకి. ఇలాంటి తగ్గింపు లేని వారు హ్యాపీ క్రిస్మస్ అంటాడు దేవుడు. ముందు మీరు మారండి అంటాడు ఆయన. ప్రతి విషయంలో మనల్ని మనం తగ్గించుకోవాలట, మనల్ని మనం దేవుడి ఎదుట అప్పగించుకోవాలట. అప్పుడు క్రిస్మస్. మొట్టమొదటి క్రిస్మస్లో చివరి మాట ఏంటంటే, పరలోకముందున్న దైవం తనను తాను తగ్గించుకుని భూమి మీదకి వచ్చేసిందట. ఎంతకంటే మానవ ఆకారంలో ఈ భూమి మీదకి వచ్చి పసి బాలుడుగా మరణప్రాయంతో కొట్టుమిట్టాడుతున్న మానవుడి చేతుల్లో నిద్రపోయాడట. గమ్మత్తు ఏంటి చెప్పిన, ఆ రోజు ఏ పశువులు సత్రాల్లో ఆయనకి స్థలము దొరకలేదు. క్షమించండి, ఏ మనుషుల సత్రాల్లో ఆయనకి స్థలము దొరకలేదు. ఎక్కడ స్థలం దొరికిందంట ఆయనకి? పశువుల స్థాల్లో దొరికిందట. అక్కడ పరుండి పెట్టడానికి దొరికిందంట. కారణం ఏంటి చెప్పిన, పశువులు కొన్ని ఇంకితి జ్ఞానం ఎవరికి లేదండి? మనుషులకు లేదండి. పశువులైనా పక్కగా జరిగే స్థలం ఇచ్చే కానీ మనుషులు మాత్రం ప్రభువుని బయటికి పొమ్మన్నారట, దూరంగా తీసుకెళ్ళిపోమన్నారట. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు మనం స్థలాలు ఇస్తున్నామా? ఈరోజు మీ ఇల్లొద్దు, మీ సత్రాలొద్దు, ఏమి వద్దు. ప్రభు కోరుతున్నది ఒకే ఒకటి, మీ గుండెల్లో ఆయనకి స్థానం ఇవ్వండి. ఆయన మరలా ఏడాది పుట్టడు. ఇక పుట్టాల్సింది ఎక్కడంటే నీ గుండెల్లో. అక్కడ పుట్టలేదు ఆయన, అక్కడ పుట్టేలా చెయ్యి. నిన్ను నువ్వు తగ్గించుకో, నీ లైఫ్లో నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. దేవుని ఎదుట మనం ఎందుకు సరి అయిన ఆరాధికులుగా ఉండలేకపోతున్నామంటే, మనం ప్రతిరోజు తగ్గించుకోవడం మనం మర్చిపోయామంట. వాళ్ళిద్దరు ఎప్పుడైతే తగ్గిపోయారో, ప్రభు ఎప్పుడైతే తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడో, మనుషుల కొరకు పసి బాలుడిగా వచ్చి చక్కటి పసిబాలుడైన తన చేతులు ఎందుకు ఎదుగుతున్నాయంటే, రేపొద్దున సిలువేయించుకోవడానికి ఎదుగుతున్నాయట. ఆ పచ్చటి కాళ్ళు, ఆ చిన్న చేతులు కలిగిన, ఆ చిన్న ఏళ్ళు కలిగిన కాళ్ళు దేని కొరకు పరుగులు తీస్తున్నాయి? ఆ కాళ్ళు చేతులు అంటే రేపొద్దున ఈ మానవ ప్రపంచం కొరకు మేకులు వేయించుకోవడానికేనట. ఆ ముద్దాడిన ఆ చెక్కిళ్ళు దేని కొరకు అంటే ఆ చెంపల మీద ఆయన కొట్టబడడానికి, ఉమ్ము వేయించుకోవడానికి ఆ చెక్కిళ్ళు ఎదుగుతున్నాయట. ఆ బాలుడు ఎందుకు పుట్టాడంటే మానవ ప్రపంచం కొరకు చనిపోవడానికి పుట్టాడట. క్రిస్మస్ ఏమి నేర్పిస్తుందో చెప్పిన, నిన్ను నన్ను బతికించడానికి దైవం ఒక అడుగు తగ్గి భూమి మీదకి వచ్చేసింది. దైవమే తగ్గొచ్చి ఆ వారందరూ తగ్గినట్టు మనకు కనబడుతుంటే ఈరోజు ఎవరు తగ్గట్లేదు చెప్పండి? మనం తగ్గట్లేదు. మన పేరు ప్రఖ్యాతుల్లో, మనం కోరుకునే విలువల్లో, ఎక్కడ మన సంఘంలో మనకి ఇవ్వాల్సిన ఆ యొక్క గౌరవాన్ని ఇవ్వకపోయినా మనం తగ్గట్లేదు. పేరుకి మనం చేసేది ఏంటి చెప్పండి? క్రిస్మస్. ఇలా ఉంటే దేవుని దృష్టికి ఇది క్రిస్మస్ అవుదట. అది ఏమవుతుందో చెప్పనా? ఇందాక పెద్ద కేక్ పెట్టాం కదండి, అది మెస్సే, తినడానికే అంతే. ఇందాక చెప్పినట్టు పెద్ద ఆయన చెప్పినట్టు స్టీవెన్సన్ గారు అన్నట్టు కూడా ఇది ఎలా తినొచ్చట? ముద్దలుగా తినొచ్చట.
అందుకనేమో మనం మారకపోతే ఇది క్రిస్మస్లో మిగిలేదు మెస్సే తప్ప అది క్రిస్మస్ అని అనిపించుకోదు. ఆరాధన అంటే దేవునికి తగ్గి ఆయన వైపు చూసేవారు సరి అయిన ఆరాధకులు. జకరియా తగ్గాడు, ఎలిజబెత్ తగ్గారు, గాబ్రియలు తగ్గాడు, మరియ తగ్గింది, యోసేపు తగ్గిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చి తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపబడిన వారందరూ పరలోకమందు దేవుని ఎదుట హెచ్చింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి, నిజమే తండ్రి. పండగ వాతావరణం పేరుతో ఏవేవో అడవులు చేస్తూ తండ్రి క్రైస్తవ్యంలో ఉన్న ముఖ్యమైన సూత్రాలు మర్చిపోయి మొదటి క్రిస్మస్ ఉన్న అడుగుజాడలన్నీ గాలికి వదిలేస్తాంట. మేము చేస్తున్న అడవుళ్ళన్నీ తండ్రి పరలోకానికి మీ దృష్టికి కలంకమైనవి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మార్చండి, మరింత అర్థవంతంగా మా బ్రతుకులు తీర్చిదిద్దండి తండ్రి. స్థానిక దైవజనుల్ని, వచ్చిన వారిని, ప్రతి ఒక్కరిని, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో సేవన చేస్తున్న వారిని, ముఖ్యంగా యవ్వన బిడ్డల్ని, ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్క విశ్వాసిని తండ్రి మీరు బలపరచండి తండ్రి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో తండ్రి మీ కొరకు బలముగా తన గానాన్ని వినిపిస్తున్న తండ్రి మీ కుమారుణ్ణి స్టీవెన్స్ అన్న గారిని, వారి యొక్క బృందాన్ని మరింత తండ్రి ఆధ్యాత్మిక తీవ్రతను సంఘంలో రగల్చడానికి తండ్రి బలమైన సాధనాలుగా ఇంకనూ ఆయన వాడుకోండి తండ్రి. ఎవరైనా ఈ వర్తమానాన్ని కానీ ఈ మాటలు కానీ తప్పుగా వారు తీసుకుంటే తండ్రి వారిని క్షమించండి. పొడవబడిన వారైతే ఆ గాయాన్ని మార్పుగా తండ్రి మీరు నడిపించండి. మేము తిరిగిపోవచ్చుండగా మా విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి క్షేమంగా మమ్మల్ని చేరుస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా తగ్గిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, యవనస్తులు పలహారాన్ని ఇక్కడ సిద్ధం చేసుకోవాలి. షీల్డ్ బహుకరణాలు అన్నీ రెడీలో పెట్టుకోవాలి. ఒక మాట చెప్పిన తల్లిదండ్రులు జేమ్స్ ఐగర్లోంచి దేవుడు నిజంగా మాట్లాడాలని నమ్మిన వాళ్ళందరూ చప్పట కొట్టండి ఒకసారి హృదయంగా మీ అంతరాత్మతో. నిజంగా నేనైతే చాలా అభినందిస్తూ ఉన్నాను. నిజంగా దైవజనులు యవన దశలో ఉన్నా కానీ ఇంత భారంతో చాలా ఎక్సలెంట్ దేవుని మాటలు ఇలాగ అందించడానికి దైవదాసులు ఇంకా విరివిరిగా దేశాలు దేవుడు దాసుని వాడుకోవాలని వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు ఎప్పుడు మనందరము వారి కొరకు ప్రార్థన చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. కానీ దైవజనుల్ని మేము కోరుకునేది ఏంటంటే మేము కూడా చింతపిల్లని పరిచర్య గ్రామంలో పరిచర్య చేస్తూ ఉన్నాం. మేము కూడా నెక్స్ట్ ఇయర్ సభలు పెట్టాలనుకుంటున్నాం. తప్పనిసరిగా జేమ్స్ ఐగర్ ఒక రోజు నాకు మాట ఇవ్వాలని వారిని కోరుకుంటూ ఉన్నాను నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి జాన్ పీటర్ గారు ప్రార్థన చేయాలి, అలాగే జాన్ మోజెస్ గారు ప్రార్థన చేయాలి. వీరిద్దరూ లేరు కాబట్టి ప్రభుదాస్ అయ్య గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రభుదాస్ అయ్య గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ఆయన మీ దాసునితో నోట ప్రభువా మీరు వినిపించారు, మీ వందనములు స్తోత్రములు. ఆయన ఎన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప దయచేయండి. ప్రతి హృదయంలో కూడా నాటింపబడే భాగ్యము మీరు అనుగ్రహించండి నాయన. నమ్మదగిన దేవా మీ వందనములు ప్రభువా. నాయన ప్రతి వారిని మీరు కనికరించండి, మీరు కాపాడండి. అలాగే తండ్రి నాయన మరి నాయన మీ దాసులు ప్రభువా, మరి ప్రభువా పాటలు పాడుతుండంటే టీవీసన్ గారిని బట్టి మీకు వందనములు, అలాగే జేమిస్ గారిని బట్టి మీకు వందనములు ప్రభువా. నాయన అలాగే తండ్రి ఇంకా ఇక్కడ కూడినంటి మీ సేవకులను బట్టి మీకు వందనములు స్తోత్రములు. ఆయన కూడు వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభువా మరి తండ్రి ఈ పలహారాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీరే తోడుగా నడిపించమని మా ప్రభును మా రక్షకుడును యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి బతిమలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. షీల్డ్ అలాగే ఎలిపే భూషణ్ గారు కూడా రెడీలో ఉండండి దయచేసి. డాక్టర్ స్టీవెన్స్ అన్న గారికి ఎలిపే భూషణ్ గారు షీల్డ్ బహుకారాన్ని చేస్తారు. దయచేసి సమీపంగా ఉండండి. అయ్యారు
ఎలిపే భూషణ్ గారు కూడా షీల్డ్ బహుకారులు చేయాలి. వారు కూడా దయచేసి రండి. ఈ సన్నిధి మహాభాగ్యాన్ని ఈ రాత్రి మా మధ్యలో ఉంచారు నాయన. కూడి వచ్చిన పిల్లలందరినీ మీరు ఆశీర్వదించారు ప్రభా. దైవ సందేశాన్ని అందించినటువంటి బ్రదర్ పి జేమ్స్ సాయి గారికి నైనా మీరు బలంగా వాడుకున్నారు. అందరు పెట్టందున్నారు. దేవానికి స్తోత్రాలు. దాసుని పట్ల కార్యాన్ని జరిగించండి. వర్తమానమైన మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి తండ్రి. నీ వందనాలు. ప్రముఖ గాయకులు డాక్టర్ ఆర్ స్టీవెన్సన్ గారు ఆధ్యాత్మికమైనటువంటి పాటలతో మమ్మల్ని అందరినీ చాలా ఆనందింపజేశారు. మరికొన్ని పాటలు పాడుతుండగా దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ దీవించండి. నీవే మా పట్ల కార్యాలు చేయండి, అద్భుతాలు చేయండి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని పలహారం పంచుతూ ఉండగా తెచ్చేవారిని, పెట్టేవారిని, తినేవారిని కూడా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. డాక్టర్ ఆర్ స్టీవెన్సన్ గారు కొన్ని పాటలు పాడతారు. కలిసి వెళ్తాం. పలహారం పనిచేసుకొని బాబు. నానా రేయ్ తమ్ముడు ఒక 15 నిమిషాలు కొంచెం కోఆపరేట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు చాలా చక్కని క్రమశిక్షణ పాటించారు. ఆ క్రమశిక్షణ కోసం కాస్త కళ్ళెర చేశాను. నేను వాయిస్ పెంచాను. అది మన మేలు కోసమే, అంతేగాని మీ మీద కోపం కాదు. మీ అందరూ చాలా ప్రియమైన వాళ్ళు. చాలా చక్కని కార్యక్రమాన్ని యవనస్తులు పూనుకొని జరిగించారు. వాళ్ళు తప్పకుండా అభినందించారు. ఒకసారి అందరికి చప్పట్లు కొట్టండి. యూత్ వారికి చాలా ఖర్చు ఉంది దీని వెనకాల, చాలా ప్రయాసం ఉంది. నేను మధ్యలో అంటే భోజనం చేయడానికి తీసుకెళ్ళాను. నన్ను ఇటు వస్తా ఉంటే బ్యాక్ డ్రాప్ ఇప్పుడు దాకా చూడలేదు నేను. చాలా అద్భుతంగా చేశారు. మళ్ళీ చప్పట్లు కొట్టండి. చాలా బాగుంది. అలాగే భోజనం కూడా బాగా ఏర్పాటు చేశారు. బూరెలు భలే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. కాబట్టి మేము బూరెలు తిన్నామని మీరేమి ఆయాసపడకండి. మీకు కమలాలు ఉన్నాయి. మీకు కానీ కడుపు అంటున్న వాళ్ళకి కమలాలు కాస్త చల్లదనాన్ని ఇస్తాయి. ఓకే, రెండు పాటలు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక పాట పాడతాను. తర్వాత చివర్లు అందరం కలిసి పాట పాడతాం. అప్పటిదాకా ఎవరు వెళ్ళకండి దయచేసి. ముగింపు బిగింపుతో ఉండాలి. పరము నుండి తండ్రి చేత చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు అనే పాట. నజరేతు నుంచి మంచిదేదైనా రాగలదా అనే ప్రశ్నకు యేసు ప్రభు జన్మతో జవాబు దొరికాను. కనుక ఆయన చిన్న గ్రామాన్ని ఆయన జన్మకు ఎన్నుకున్నాడు. కనుక చిన్నవాళ్ళు, తక్కువ వాళ్ళు, లేకపోతే మాకేం తలాంతు లేదనుకునేవాళ్ళు ఎప్పుడు బాధపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు చిన్నవాటినే ప్రేమిస్తాడు. కనుక రాత్రి ఆ బహుమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బహుమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పలహారం తీసుకుందాం. తిమోతి గారు పలహారం పనిచేసుకోండి అంటున్నారు. అంటే ఎవరి దాడు పంచుకోమని కాదు, పలహారం పంచుతారు, మీరు తీసుకోండి. అంతేగాని పనిచేసుకోండి కాదు. చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు. దివ్యమైన లోకమందు వాసముండువాడు, దీనులైన వారి మధ్య ఉండగోరినాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజ్యనీయునికి కీర్తనలు పాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజ్యనీయునికి కీర్తనలు పాడు. చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు.
మీకు డబల్ ధమాక్. కుక్కలు కరిసినట్రా మీకు. ఊరు కట్టి పరుగులు పెడతారు పని లేకుండా. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టమన్నాను, మళ్ళీ ఎందుకు అటు తిరుగుతారు? రే ఏమన్నా డిప్ మీద అడేమనంటే నా పేరు చెప్పు. రైట్, ఇటు చూడండి అమ్మా, మీకు డబల్ ధమాక. ఓ చేతితో కేక్, ఇంకో చేతితో సూపర్. కేక్ తినేసేయండి వెంటనే, ఎందుకంటే అది కరిగిపోదు. లేకపోతే మీరు అటు చూస్తున్నప్పుడు పక్క లాగేసుకుంటారు. కానీ ఆ కమలా మాత్రం తినకండి, అలాగే ఉంచుకోండి, ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్. అది కేక్ తినేయండి పర్లేదు, ఈ పాట లోపల కేక్ తినేయండి. రాజ్యాలన్నిటిలో
మీరు చప్పట్లు కొట్టడానికి అవకాశం లేదని నాకు తెలుసు. ట్రై చేయకండి. కేక్ చేతులు కావద్దు. ఇన్ని కమలాలు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఏ తోటలో పడ్డారు వీళ్ళు. రే దిగండి. అయిపోయిందా బాబు? తిమోతి గారు లేచారు, అయిపోయిందా? గారికి కూడా వారు ఇస్తున్నారు కాబట్టి ఒకసారి చప్పట్లు కొడదాం. కాబట్టి సైడ్ ఇక్కడ ఏంటి? ఓకే బాబు ఇక్కడ పెట్టండి రా చాలు. ఇంకా మాకు భూషణం గారు ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే కాదు పాఠం ఒకటే కదా మొత్తం అందరిని కంట్రోల్. రైట్, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. రైట్, ఇంకొక పాట, 1:30 పాట. ఓకే. పండగ రైట్. నీకు దేవుడి భయం కూడా లేదట్రా బాబు. నా భయం లేకపోతే ఈడేమో ఆడు ఒళ్ళో కూర్చొని ఆడిని వాటేసుకున్నాడు. సిగ్గుపడాలరా. సరిగ్గా కూర్చోండి రా బాబు, కదా క్రమం పాటించండి రా దేవుని సార్. రైట్, పాకలోన సందడ అన్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది చూడండి బాబు. మీరు కూడా కూర్చోండి, 5 నిమిషాలు అయిపోయి. పాకలోన సందడాయే, పాకలోన సందడాయే, జంపచక్క అంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే సంకలు కొట్టాలి. ఇప్పుడు దాకా చప్పట్లు కొట్టే ఇప్పుడు సంకలు కొట్టాలి. పాకలోన సందడాయే, లోకమంతా పండగాయే, పాకలోన సందడాయే, లోకమంతా పండగాయే. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. పండు యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. పండు యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. పాకలోన సందడాయే. ఒక్కళ్ళు కొట్టట్లా, మీరని కొట్టరా? అరే సంకలు కొట్టరా? ఎవరి సంకలాలు కొట్టరా? కమా మళ్ళీ ఒకసారి. పాకలోన సందడాయే. మేమేనా పని లేకుండా కూర్చోండి, పాడను, ప్రార్థన చేసేయండి. సంతోషం తెచ్చాడు, యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. పాకలోన సందడాయే, లోకమంతా పండగాయే.
దేవుని దగ్గర నుండి కబురు వచ్చింది, లోకముపై తండ్రి ప్రేమ వెల్లడైంది. వచ్చేస్తున్నారు మీకు? రైట్, మీకు వచ్చేది మీరు పాడండి, పాట నేను పాడతాను. అది మీరు పాడాలి. దేవుని దగ్గర నుండి కబురు వచ్చింది, కాదు స్కేల్లో పాడండి. అక్కడ దేవుని దగ్గర నుండి కబురు వచ్చింది, లోకముపై తండ్రి ప్రేమ వెల్లడైంది. దేవుని దగ్గర నుండి కబురు వచ్చింది, లోకముపై తండ్రి ప్రేమ వెల్లడైంది. మనతో మాట్లాడుటకు మధ్యవర్తిగా, మనతో మాట్లాడుటకు మధ్యవర్తిగా యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. తిమోతి గారు భయపడుతున్నారు. ఆయనకి ఏం చూసినప్పుడు ఎట్టు అంటారంటే నన్ను లాగొద్దు అని. ఆయన నేను ఎందుకు లాగుతాను? నేను ఆయన అధ్యక్షుడు, ఆయన లాగుతాను నేను. అందుకే మిమ్మల్ని అందరు లాగుతాను. అందరు లేచిన వాడు కమన్, అందరు లేచిన వాడు. అయిపోయింది, మనం పోయే కాలం దగ్గరికి వచ్చింది. అంటే ఎవరు వెళ్ళకాళ్ళు, దానికి వేరే అర్థం కాదు. కమన్ లే. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. అది చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు అన్నప్పుడు మనం చపాతీలు వేయాలి. ఈ చపాతీ వేసి అది మాడకుండానే తిరగేయాలి అంతే. కమా, యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు. మీకు అలవాట్లేదు చపాతీలు? ఓకే. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. ఆకలోన సందడాయే, లోకమంతా పండగాయే. గొర్రెలగా పరుల చుట్టూ మహిమ వచ్చింది, దూతల కాటకు నిండి వేదికయింది. గొర్రెలగా పరుల చుట్టూ మహిమ వచ్చింది, దూతల కాటకు నిండి వేదికయింది. మరణం జయించుటకు చక్రవర్తిగా, మరణం జయించుటకు చక్రవర్తిగా యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. ఆకలోన సందడాయే, లోకమంతా పండగాయే. ఆకలోన సందడాయే, లోకమంతా పండగాయే. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. యేసయ్య వచ్చాడు, సంతోషం తెచ్చాడు. ఇలాంటి మూమెంట్లో చప్పట్లు సరిపోవు. ఏం చేయాలి? ఆర్పాటం చేయాలి. అరౌండ్ ఓ అనండి. అది మీకంటే మా పాస్టర్లు బాగా అరుతున్నారు. రైట్, అయిపోయింది. రెండు విషయం.
నిజంగా ఈ ఈ క్రిస్మస్లో మీ ఊరు గుర్తున్నందుకు ఏ ఊరు గుర్తుండదు నాకు. బాబోయ్, ఒక పక్క భయంకరమైన అల్లరి, రెండో పక్క శిలలపై శిల్పాలు, ఇలా కట్టెలు ఎంత చెప్పు. నేను అడిగితే ఒకటిసారి, రెండోసారి, మూడోసారి అయినా వేస్తారు. మీరు అస్సలు చలనం లేదు మీకు. రైట్, ఒక రెండు విషయం అయిపోయింది. 2 నిమిషాలు. మొట్టమొదటిది, ఇప్పుడు దేవుడు 2 వేవ్స్ దాటించి మనల్ని సజీవంగా ఉంచాడు. ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్తాం దేవునికి. మనకంటే డబ్బున్న వాళ్ళు, బలవంతులు, డాక్టర్లు బాగా పరిచయం ఉన్న వాళ్ళు, ఇళ్లలోనే డాక్టర్లు ఉన్న వాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కానీ ఇంకా దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు. అంత అద్భుతం. మనం ఎక్కువగా ఆయన స్తుతించాలి. నెంబర్ 1. రెండోది, అయిపోయింది కదరా బాబు, ఏదోలాగా క్రిస్మస్లు ఓపెన్ అయ్యాయి, 2 సంవత్సరాలు కార్యక్రమాలు లేవు, మేమంతా పాస్టర్లు, మ్యూజిషియన్స్, మేమంతా చచ్చిపోతున్నాం, మాకు ప్రజలు లేక, లైట్లు లేక, మైకులు లేక ఇబ్బంది పడుతున్నాం అనుకునే సమయంలో మళ్ళీ పొలాలకి నవాక్రాన్ వేసినట్టుగా మన మీదకి ఏం క్రాన్, అదే ఒమిక్రాన్ వస్తుందట. కానీ నా నమ్మకం ఏంటి అంటే 3rd వేవ్ వస్తుంది అని ఆగస్టులో చెప్పారు. ఆగస్టులో రాలా. సెప్టెంబర్లో చెప్పారు. సెప్టెంబర్లో రాలా. అక్టోబర్లో చెప్పారు. అక్టోబర్లో అనండే రాలా. నవంబర్లో చెప్పారు. నవంబర్లో, డిసెంబర్లో చెప్పారు. డిసెంబర్లో రాదు. రాదు అనంతే. దేవుని పిల్లల మాటలకి బలం ఉంది, తెలుసా? అది దేవుడు మన నోటికి అంత శక్తి ఇచ్చాడు, దాన్ని మనం ఉపయోగించమంతే. మనం ప్రార్థన చేస్తే స్వస్థతలు అవుతాయి. మనం ఏదైనా ప్రవచిస్తే అది జరుగుతుంది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు అందరం కలిసి 2 నిమిషాలు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న పిల్లలతో సహా అందరు కళ్ళు మూసుకోండి. రాత్రి ఇంతమంది వందలాదిగా మనం దేవుని సన్నిధిలో చేరాం, సంతోషిస్తున్నాం. అదే రేపు ఏ తెగులు వచ్చి మన మీద పడితే, ఈ సంతోషం ఒకవేళ దుఃఖంగా మార్చబడితే ఎంత విచారం అది. అలాంటి పరిస్థితులు రాకూడదు అని దేవుని వైపు చూద్దాం. మన దేవుడు దయగలవాడు. భయపెట్టే వార్తల కంటే బలమిచ్చే వాగ్దానాల వైపు మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రజ్ఞులు, తెలివి గల వాళ్ళు, న్యూస్ ఛానల్స్ అంతా ఒమిక్రాన్ చాలా భయంకరమైంది, అది అసలు ఎలాంటి సింటమ్స్ లేకుండానే మనుషుల్ని కబలిస్తుంది అని భయంకరమైన వార్తలు వెల్లడిస్తూ ఉన్నారు. కానీ మన దేవుని వాగ్దానం మీద మనం ఆధారపడదాం. కళ్ళు మూసుకుంటారా? అందరు కళ్ళు మూసుకోండి. అందరూ మనం బతకడం కోసం ప్రార్థన చేస్తున్నాం. అందరూ చిన్నపిల్లలతో సహా అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఇంకే వేవు మా మీదకి రాకూడదు. దయచేసి మా ప్రాకాల చుట్టూ కంచి వేయి. ఏ తెగులు మా మీదకి పడకుండా, మా మీదకి రాకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సహాయం చేయి. ఇప్పటికే మేము విసిగిపోయాం ప్రభువా, ఎంతో నష్టపోయాం. మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు, మా ఆరోగ్యాలు క్షీణించిపోయాయి. ఇంక మాకు శక్తి లేదు ప్రభువా, నీవు తప్పితే మాకు దిక్కు లేదు. ప్రార్థన చేద్దాం. దేవుడు కృపగలవాడు. నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేశాన్ని స్వస్థపరుస్తానన్న దేవుడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించనీయదు. నీ పక్కన 1000 మంది పడ్డా, కుడి పక్క 10,000 మంది పడ్డా అపాయం రాదు అన్న వాగ్దానాలు జ్ఞాపకం చేద్దాం. రాత్రి దేవుడు ఆశ్చర్యకరుడిగా భూలోకానికి వచ్చిన దేవుడు మన ప్రార్థన విని మన మీద కనికరపడి జాలిపడి మనలను, మన గ్రామాన్ని, మన కుటుంబాలను, మన సంఘాలను ఆయన భద్రపరిచి కాపాడాలి. మన కుటుంబాలు ఎవరిని మనం కోల్పోకూడదు. అందరు ప్రార్థన చేయండి. చిన్నపిల్లల ప్రార్థనకు కూడా చాలా విలువ ఉంది. యవనస్తులు ప్రార్థన చేయండి. మీకు బోల్డంత భవిష్యత్తు ఉంది. మీ తల్లిదండ్రులు మీ మీద ఆశ పెట్టుకున్నారు. మీకు ఏదైనా అయితే వాళ్ళ గుండెలు పగిలిపోతాయి.
మోషే గారు వచ్చి చిన్న ప్రార్థన ఈ అంశం కొరకు చేస్తారు. దేవా మమ్మల్ని కరుణించు, యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు, ఏం చేయాలో కూడా మాకు తోచని దిక్కు తోచని పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు కుదురు పడతా ఉన్నాం. ఇంకెలాంటి ఇబ్బంది మాకు కలగకూడదు నాయన. ప్లీజ్ ప్లీజ్ దయచేసి మమ్మల్ని క్షమించు. మహోన్నత నామముకు వందనాలు తెలియజేస్తూనే ఉన్నాం. ఈ చివరి సమయం మందు మరొకసారి గళమెత్తి స్వరమెత్తి ప్రస్తుత పరిస్థితుల్లో కనబడుతున్నటువంటి భయంకరమైన తాడువే అనబడినది అనేక మంది నోటన వినబడుతూనే ఉన్నాయి. కానీ అభిషక్తులైనటువంటి నీ దాసులు డాక్టర్ స్టీవెన్సన్ అన్న ద్వారా మరొకసారి హెచ్చరికగా ఈ చివరి గడియలలో మేము ప్రార్థించడానికి ఇచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూనే ఉన్నాం. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామము పేరిట ఎవరికి ఇటువంటి ఏ హాని కీడు కలగకుండా నీ కృప నీ ప్రణాళిక నజరేయుడైన యేసు క్రీస్తు నామము పేరిట మా సంఘాల పైన మా పట్టణాల పైన మా ప్రాంతాల పైన యేసు నామము పేరిట నీ కృప నీ కాపుదల ఉండునుగాక. నీ కృపని కృప చేసి సహాయం దయచేయమని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆనాటి దినమున యెహోషాపాతు నీవే మాకు దిక్కు అని చెప్పి ఎలాగైతే ప్రార్థించాడో అట్టి రీతిగా ఈ సమయంలో మేము కూడా అడుగుతున్నాం. నీవు తప్ప మాకు మరొక్కరు లేరయ్యా, నీవు తప్ప మాకు మరొక్కరు లేరు యేసు. మీరే కనికరించి కృప చూపించమని అడుగుతున్నాం. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యదశలో ఉన్న వారు అందరికీ కూడా నీ భద్రత నీ కృప నీ కాపుదల నీ సన్నిధి మీరు అనుగ్రహింపచేసి మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ వేడుకుంటూ నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనడానికి మా ముందు ఉంచబడిన సమయాలు సంతోషంగా ఈ క్రిస్మస్ మాసం అంతా గడపడానికి నూతన సంవత్సర దయా కృపాని కరుణని కటాక్షములతో ముందుకు సాగడానికి కృపాని కృపచేయమని సంతోషముగా దేవా నూతన సంవత్సరం ఎదుర్కొనే కృప ప్రతి వారికి దయచేయమని మా ప్రియుడును మా రక్షకుడును యేసు పేరిట ప్రార్థించి స్తుతించుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అడిగినవన్నీ మనం పొంది ఉన్నామని నమ్మి అడగాలి. కనుక దేవుని భద్రత కాపుదల క్షేమం మన మీద ఉండాలని ప్రార్థన చేసాం. మన మీద ఉండునుగాక. రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంతో హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఓ గ్రేట్. ఇలాంటి మంచి పనులు అప్పుడప్పుడు చేయాలి. తర్వాత యవనస్తులందరినీ ఒక్కసారి వేదిక మీదకి రావాలని కోరుతాను. ఒక యవన బలాన్ని దేవుని కొరకు వాడితే వచ్చే ఆశీర్వాదాలు మా అంతా ఎంత కాదు, అవి భవిష్యత్ అంతా అలాగే ఆశీర్వాదాలు నడుస్తూనే ఉంటాయి. మేము మా అమ్మ నాన్న అంటే ఇప్పటికి కూడా, అంటే మా నాన్నగారు అంటే ఇద్దరు లేరు ఇప్పుడు, వాళ్ళు చనిపోయేంత వరకు కూడా మేము ఎంత పెద్దోళ్ళం అయి ఇంత సెలబ్రిటీ హోదా ఉన్నా కూడా వాళ్ళతో ఏదైనా విషయం చెప్పాలంటే ఇంకా భయం. మాకు అంత వాళ్ళ పట్ల గౌరవం భయం చూపించాం కనుక ఈరోజు మేము అనుకున్న స్థాయి కంటే దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఈ తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వండి, తల్లిదండ్రులు ప్రేమించండి, వాళ్ళ మాట వినండి, పెద్దలను గౌరవించండి, మాస్టర్ గారిని మరీ గౌరవించండి. మీకు ఆశీర్వాదాలు సమృద్ధిగా వస్తాయి. పనికిమాలిన కార్యక్రమాలకు ఉపయోగించే శక్తి డబ్బు సమయం అంతా దేవుని కార్యక్రమాలకు తిప్పండి, అంతే అద్భుతాలు జరుగుతాయి. అవేనానండి, అవేనానండి మీరు. రైట్. రాజుగారు ఒక చిన్న ప్రార్థన వీళ్ళ కోసం, యవనస్తుల కోసం. చాలా అద్భుతం. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం, గర్వం వేస్తుంది. అందులో అసలు మీ హెయిర్ స్టైల్స్ కానీ మీ ఇది కానీ నేను అనుకున్నాను. ఇందాక ఒకటి అటు హడావుడికి పరిగెడుతున్నాడు, ఆడికి ఎక్కడ మొత్తం ప్యాంటు చినిగిపోయింది. నేను అనుకున్నా వీడి కార్యక్రమం కోసం ఎంత కష్టపడి కింద పడి ప్యాంటు చినిగిపోయినా కూడా పట్టించుకోకుండా కార్యక్రమాలు తిరుగుతున్నాడు. అంత అద్భుతం. కనుక వీళ్ళు అటు ఇటు తిరిగేటప్పుడు తలకాయలు అడ్డం వస్తాయని చుట్టూ డిప్ప పైన రొప్పెట్టుకున్నారు. వీళ్ళు చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సూర్యరాపాలెం ప్రాంతాన్ని, యవనస్తులను, నీ భక్తులను ప్రేమించి ఈ అద్భుతమైన
ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మీరిచ్చిన కృప కొరకై వందనాలు తెలియజేస్తున్నా. అంతర్జాతీయ సువార్త గాయకులు నాయన నీ దాసులు డాక్టర్ ఆర్ స్టీవెన్సన్ గారు ఈ ప్రాంతంలో అడుగు పెట్టిన ఆయన వారి పాటలు వినిపించటం ఎంతో కృప కలిగించిన నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అంతేకాదు నాయన ఈ యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన కోరి ఉన్నారు ప్రభువా. యవనస్తులను దీవించండి, ఆయన ఆరోగ్యాలతో నింపండి. రాబోయే కాలంలో బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రాంత తల్లిదండ్రులందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని జరగనయ్యున్న కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి బ్రతమాలి మిక్కిలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మళ్ళీ ప్రతి సంవత్సరం అలాగే కార్యక్రమాలు చేయండి. ఇది 4వ 5 వచ్చే సంవత్సరం 6వ చేస్తారు. 6వ దాని పాంప్లెట్లో యువతల ఫోటో మారదు, అవతల ఫోటో మారద్దు. నా మాట వినరా మీరు? నేను ఏమన్నాను? నెక్స్ట్ సంవత్సరంలో యువతల ఫోటో మారదు, యువతల ఫోటో మారద్దు అన్నాను. అంటే అర్థం ఏంటి? రైట్, మీరు అక్కడే ఉండండి. చివరి పాట వాళ్ళు అక్కడ ఉండగానే పాడతాను నేను. ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా, ఆ పాటతో కార్యక్రమం ముగుస్తుంది. అందరూ ఆ పాటలో జాయిన్ అవుదాం. దానికి ముందు అయ్యగారు ఏదో ఎందుకని మన భారతదేశంలో క్రైస్తవ ఇండస్ట్రీలో 500 పైన, సుమారు 600 పైన మరి సువార్త గీతములు రచించి స్వరకల్పన చేసి ప్రపంచానికి పాటల ద్వారా సువార్త కూడా ఇంకేమన్నా ఉంటే వేసేయండి రా. మధ్యలో ఎందుకు మామూలు భయపడతా? అయిపోయినా ఇంకొన్నా అయిపోయినాయిగా. గాడ్ బ్లెస్ యూ. చివరి పాట పాడతా. అమ్మ కొంచెం ఇట్లా అంటుండండి, వీళ్ళు మిస్ అవుతున్నారు. అమ్మ మిమ్మల్ని ఎందుకు మిస్ అవనిస్తాను నేను? కొద్దిగా అలా అవతల పట్టి దేనికి ఇప్పుడు దాకా ఏం కదలలేదు. చివరి పాటగానే కదులుతారని ఆశపడుతున్నాను నేను. కనీసం యవనస్తులు ఏం చేస్తారో చూద్దాం. యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలో ఆ స్వామిని కొలుసుకుంటే బతుకందా ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నులో ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నులో ఎన్నెలా యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలో ఎన్నెలా ఆ స్వామిని కొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నులో ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నులో ఎన్నెలా. తెక్కొచ్చి దూహేస్తాను కనుక కదలండి. సింపుకున్నావుగా కదల ఏమి లేదు. ఇక ఈ కాలు ఇక్కడే, కాలు ఇక్కడ. తర్వాత వాళ్ళు కూడా లేపుతాను నేను. మనం కదిలిన తర్వాత వాళ్ళు కూడా అందరు లేస్తారు. రెడీ 1 2 3 4. మన
విత్తనం వేరేంట వీళ్ళు పునాలు ఏమని నేను ఏంట్రా అంటే అనుకోను, నేను వేస్తున్నాను కదా. ఎన్నెలో ఎన్నెలా కన్నులు ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నులు ఎన్నెలా. అందులో చూడండి, అందరు చూడండి ఒకసారి చేయొద్దు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించడం వలన మీరేం పొందుతారు? బలం పొందుతారు. కాబట్టి మన బలానికి ఉన్న సీక్రెట్ ఏంటి అంటే ఆయనలో ఆనందించడం. కాబట్టి ఆనందించండి. రెడీ 1 2 3 4. సత్యవేరినోళ్ళకంత సిద్ధలన్నీ బాగునంట. సత్యవేరినోళ్ళకంత సిద్ధలన్నీ బాగునంట. సత్యవేరినోళ్ళకంత ఎంతటి రోగాలైనా సిటికల తీసేసనంత. ఎంతటి రోగాలైనా సిటికల తీసేసనంత. వెన్నెలో వెరీ గుడ్ రా, బాగా ఎత్తున్నారు. మీరు ఏంట్రా మీరు కింద అక్కడ ఉండే ఎక్కడ ఉన్నాళ్ళు అక్కడ కదలాలి. రే మీరు కూడా రెడీ చేత పట్టుకునేరా. దీన్ని కమల డాన్స్ అంటారు. ఏదో కమల ఉందా? రెడీ అమ్మ. చివరి చరణం అయిపోయింది, వెళ్ళిపోదాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. ఇవాళ క్రిస్మస్లో నేను నిజంగా ఆనందించే ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఈ ఆనందం నెలంతా ఉండాలి అనుకునే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మరి కొద్దిగా కదలండి. రెడీ 1 2 3 4. ఇంకా వీళ్ళు మారాలి. మాలు ఇక్కడ వేయటం అలవాటు అవ్వలేదు వీళ్ళకి. కనుక అదంతా ఇటు తిప్పాలి. కనుక నెక్స్ట్ ఇయర్ చక్కగా ప్రాక్టీస్ చేయండి సంవత్సరం అంతా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ నండి. రైట్, మధ్యలో అలాగే ఉండండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అధ్యక్షుల వారికి ఓకే, దయచేసి ఒక్క నిమిషం కూర్చుందా.
దేవుని పిల్లారా ఒక్క నిమిషం కూర్చోండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. 2 అనౌన్స్మెంట్లు ఉన్నాయి, దయచేసి వినండి. బ్లెస్సింగ్ టీవీ వారు నిర్వహించు సత్యవాడ గ్రాండ్ క్రిస్మస్ 2020. థ్యాంక్ యూ సార్. హలో, దయచేసి ముగింపు ప్రార్థన అవ్వకుండా ఇంతవరకు చక్కగా ఉన్నారు. ముగింపు ప్రార్థన సమయానికి, దీవెన సమయానికి లేకుండా రాకడ కూడా అలాగే ఉంటుందట. రాకడ కూడా అలాగే ఉంటుందట. ఎలా ఉంటుంది? అప్పుడు దాకా ఉండి ఆయన వచ్చే సమయానికి వెళ్ళిపోతారట. వారు రాకడలో ఎత్తబడలేరు. కాబట్టి దయచేసి అందరు కూడా లేచి నిలబడండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చక్కని మధురమైన గీతములు వినిపించ, ఆధ్యాత్మికమైన పాటలు చక్కగా మిమ్మల్ని నడిపించారు, మరి ఉజ్జయింపచేశారు, నిద్ర లేకుండా చేశారు. ఆ పాట లేకపోతే ఏమొస్తుంది? అందరికీ నిద్ర వస్తుంది, కానీ నిద్ర లేకుండా మిమ్మల్ని అందరు కూడా మెలుకు చేసి ఉన్నారు. చక్కని పాట పాడిన మరి స్టీవెన్సన్ గారికి ప్రత్యేకమైన వందన మరణాతలు చెల్లిస్తున్నాం. మరణాత అలాగనే నడిపిస్తున్న మరి తిమోతయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందన మరణాతలు, అలాగనే యూత్ వారికి మరి ప్రత్యేకమైన వందన మరణాతలు. ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన వందన మరణాతలు. మా తండ్రి నాయన, ఈ క్రిస్మస్ అల్లరి క్రిస్మస్గా కాకుండా నాయన ప్రభువా ఆశీర్వాదం కలిగిన క్రిస్మస్గా నాయన దీవించండి, ఆశీర్వదింప చేసి మహిమ పొందండి. మా కొరకు మానవ రక్షణార్థమై నీవు ఈ లోకానికి బాలయేసుగా, శిశువుగా నాయన మానవులు రక్షించడానికి వచ్చినా గనక నశించిన దానిని వెదకి రక్షించడానికే నీవు లోకానికి అవతరించినావు గనక వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అలనాడు పశువుల తొట్టిలో ఉన్న పరుండి ఉన్న బాలయేసు నేడు మా హృదయం అనే తొట్టిలోనికి పవలించండి దేవా అని మేము కోరుకుంటున్నాము నాయన. ఇదిగో మీరు మా హృదయంలో ఉంటేనే అసలైన క్రిస్మస్, ఆనందకరమైన క్రిస్మస్, సంతోషకరమైన క్రిస్మస్. మా హృదయంలో మీరు లేకపోతే ఎన్ని ఆర్భాటాలు మేము చేసినా అది వ్యర్థముగా ఉంటుంది కనుక వ్యర్థమైన క్రిస్మస్గా కాకుండా దీవెనకరముగా క్రిస్మస్ కలిగిన ఆశీర్వాదాన్ని బిడలైన వారికి మెండుగా అనుగ్రహం చేసి మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చును సహాయం దయచేయండి. అలాగే నాయన ఈ సమయమునందు నాయన ప్రభువా ఇది 5వ యొక్క మరి ఐక్య క్రిస్మస్, యవనస్సు లేక ఐక్య క్రిస్మస్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు జరిగించిన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఇప్పుడు నాయన ప్రభువా బిడలైన వారు నాయన ప్రభు రాత్రి ముగించుకుని నేను ఎవరి గృహాలు వారు వెలుచుండగా మీ దీవుల చేత, మీ ఆశను చేత ప్రతి ఒక్క బిడలను దీవించండి నాయన. ఇదిగో నాయన ప్రభువా మిషన్ భేదం లేకుండా అందరినీ కలిపి దైవ సేవకులు ఆయన వారందరినీ నాయన ప్రభువా వేదిక మీద కలిపినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. నీ సువార్త భేదము లేని సువార్త నాయన ప్రభువా, మీ సువార్త నాయన ప్రభు అంటురాని సువార్తగా మేమందరం కూడా కలిసిగట్టిగా ఉండి నేను నీ వార్తను అందించే వారిగా నేను అనేక మంది అందుకునే వారిగా మీరు కృప చూపి మహిమ పొందమని మీ నామమున పెరట ప్రార్థన చేయొచ్చును సహాయం దయచేయండి. కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదింప చేసి చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని మీరు దీవించి క్రీస్తు బాలుని యొక్క ఆశీర్వాదం బిడ్డలందరికీ మెండుగా అనుగ్రహం చేసి మహిమ పొందమని సదాకాలం మీతో కూడా ఉంటాను. మా కొరకు ఈ లోకానికి శిశువుగా బాలయేసుగా అవతరించిన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము సదా ఇప్పుడును ఎల్లప్పుడును కుడి వచ్చిన బిడ్డలందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యవనస్తులైన వారి బిడ్డలకును అలాగే దైవ యాజకులైన వారిని, బోధించిన వారిని, పాడిన వారిని మీ యొక్క క్రీస్తు బాలుని యొక్క ఆశీర్వాదములు, క్రీస్తు బాలుని యొక్క దీవులను మెల్లరికి మెండుగా గణపతి చేయను గాక, ఆమేన్.
గగన మందులు సొగసుగా బరిగెడు సోజగీతము సొగసుగా బరిగెడు సోజగీతము. అందరికీ మరణాత. క్రీస్తు బాలుని యొక్క ఆశీర్వాదములు, క్రీస్తు బాలుని యొక్క దీవులు మీ అందరికీ మెండిగా అనుగ్రహింపచేయును గాక. ఆమేన్. అంధకార శక్తుల జాడ మిగులకుండా చేస్తాడు.